తెలంగాణలో జనసేనకు బలమైన క్యాడర్ ఉందన్నారు తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్. కూకట్పల్లి, ఖమ్మం, శేరిలింగంపల్లిలో జనసేనకు ఓటు బ్యాంక్ ఉందన్నారు. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ మంచి పాలన అందిస్తున్నారన్నారు శంకర్ గౌడ్. తెలంగాణలో కూడా మంచి చేస్తామనే అజెండాతో జనంలోకి వెళ్తామన్నారు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాం, మంచి సీట్లు సాధిస్తామంటున్న శంకర్ గౌడ్తో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతుందనేటువంటి వార్తలు బయటికి వచ్చాయి. తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ జనసేనకు సంబంధించిన మనతో మాట్లాడదాం. ఏంటి సార్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతుంది అనేటువంటి వార్త ఇప్పుడు అంటే ఇవాళనో రేపో ఓటర్లకు సంబంధించిన ఫైనల్ జాబితా విడుదల కాబోతుంది. ఇట్లాంటి సమయంలో మీరు పోటీ చేస్తామనేటువంటి ప్రచారం బయటికి వస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ మీకు జనసేన పార్టీకి తెలంగాణలో స్కోప్ ఉందని మీరు భావిస్తున్నారా? ఫస్ట్ స్కోప్ ఎందుకు లేదు? కుకుట్పల్లిలో మేము ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే దాదాపు 40,000 ఓట్లు వచ్చినాయి. ఖమ్మంలో పోటీ చేస్తే ఓట్లు వచ్చినాయి. ఖమ్మం గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓట్లు వచ్చినాయి. అంటే మాకు బలం అనేది పెరుగుతుంది. 2019లో ఈక్వేషన్స్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. అంటే రాను రాను యువత అంతా మా వైపు చూస్తుంది. గతంలో కూడా మేము అనేక సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగా గత 10-12 ఏళ్ల నుంచి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు అనేక సమస్యల మీద పోరాటం చేసిన యువత మాతో పాటు ఉంది. వాళ్ళకి మంచి అవకాశాలు ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ కానీ అదేవిధంగా ఏవైతే కార్పొరేషన్ మున్సిపాలిటీలో అవకాశం ఉంది కాబట్టి కొన్ని చోట్ల మాకు బలం ఉన్న చోట్ల కొన్ని చోట్లలో బలంగా మేము బరిలో దిగాలని ఆలోచిస్తాం. మీరు అన్నట్టు నిజమే. అంటే మాకు ఏది ఉన్నా కానీ మా పవన్ కళ్యాణ్ గారే మా చరిష్మా. ఆయన ద్వారానే మేము ప్రజల్లోకి వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి పనులు చేస్తున్నారు. ఏదైతే ఆయన ఉన్న ఫోర్త్ పోలియోలో ఎక్కడ కూడా పంచాయతీరాజ్ తీసుకోండి, అనేక అంశాల మీద ఆయన అక్కడ ఏ స్థాయిలో ఉన్నాడో మీకు తెలిసిన విషయమే. యావత్తు 2 తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలు మంచిగా ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. ఆయన ఫోటో ద్వారానే మేము పబ్లిక్లోకి వెళ్తాము. ఆయననే ముందు పెట్టి మేము ప్రజల్ని ఓట్లు అడుగుతామని మీ ద్వారా తెలియజేస్తాం. అన్న, ఫైనల్గా ఒక పార్టీ పోటీ చేయాలంటే ఒక అంశాన్ని తీసుకొని జనంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ సమస్యలు కానీ అక్కడ పరిస్థితులు కానీ లేకపోతే ఎక్కడ ప్రజలు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి అంశం ఏంది ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2.5 ఏళ్ళు పూర్తవుతుంది. ఎట్లాంటి సమస్యలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఏ ఎజెండాతో జనంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 సంవత్సరాలు అయింది. అనేక హామీలు ఇచ్చిర్రాలు. తులం బంగారం అయితేంది, మహిళలకు స్కూటీ ఇస్తా అని, అదేవిధంగా మహిళా అకౌంట్లలో 2,500 వేస్తామని, అదేవిధంగా రైతులకు 5 లక్షల ఇన్సూరెన్స్ చేస్తామని, అదేవిధంగా యువతకి ఉద్యోగాలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చిర్రు. అంటే ప్రజలు చూస్తుర్రు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఎటువంటి హామీ పరిపూర్ణంగా పూర్తి చేయలేరని. మేము ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో తీసుకెళ్తాము. అదేవిధంగా లోకల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మా లోకల్ క్యాడర్ కానీ అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఆ ఒక మేనిఫెస్టో అక్కడదక్కడ ఆ జిల్లాకు సంబంధించింది తయారు చేసుకొని మేము ముందుకెళ్తాం. ఓట్లు కూడా ఆ రకంగా అడుగుతామని మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కి వచ్చేసరికి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ట్రాఫిక్ సమస్య అనుకోండి. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి ఏదైతే గ్రౌండ్స్ అవి లేవు. అదేవిధంగా పొల్యూషన్ ఏ రకంగా అయితే సిటీ పెరిగినా కొద్దిగా పొల్యూషన్ కంట్రోల్ అనేది లేదు. ఎక్కడ ఏ రోగాలు వస్తున్నాయో తెలియదు. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 పడకల హాస్పిటల్ ఏదైతే ఒకటి ఉండాలి అనేది మా ఆలోచనలో ఉంది. ఇవన్నీ చాలన్లు ప్రభుత్వం చాలన్ల మీద దృష్టి పెట్టింది కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఏ రకంగా ఆ చాలన్లు తగ్గించి మంచి చేయాలనేది ఆలోచన లేదు. దాని మీద కూడా మేము రాబోయే రోజుల్లో ఫైట్ చేస్తాము. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము అనేక సార్లు. అంటే ట్రాఫిక్ చాలన్లు వేయడం తప్పు కాదు. నేను అనేది తప్పు చేసిర్రు, సిగ్నల్ దాటిర్రు, హెల్మెట్ పెట్టుకోలే అంటే రైట్, మీరు వేయండి. కానీ చాలా వరకు చాలన్ల మీదనే దృష్టి పెట్టిరు కానీ మీరు ట్రాఫిక్ సమస్య 3 గంటలు 4 గంటలు పడుతుంది. ఇప్పుడు ఇదే మనం కుకుట్పల్లి నుంచి ఐటీ సిటీ పోవాలంటే 2 గంటలు ఆగాలి. అంటే ఇటువంటి అంశాలని ఏ రకంగా ఈ ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేసి తొందరగా ప్రజలు ఇంటికి చేరేలాగా చూడాలి. ఎందుకంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి అనేది మేము అటువంటి అంశాలు. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం పని చేస్తుంది, అదేవిధంగా ఇక్కడ చాలామంది కార్పొరేషన్ అనేసరికి కార్పొరేటర్ ఏం పని చేయాలి, లైట్స్ ఎట్లున్నాయి, పార్కులు ఏ రకంగా ఉన్నాయి, సమస్యలు ఏమున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుంది, వీటి మీద దృష్టి పెట్టాలి. కానీ అవన్నీ పక్కకు పెట్టి గత కార్పొరేటర్లు కానీ ఇప్పుడు కార్పొరేటర్లు కానీ ఎవరు బిల్డింగ్ కడుతున్నారు, ఎవడెన్ని పైసలు ఇస్తారు అనేది చూస్తారు కానీ ప్రజా సమస్యల మీద దృష్టి లేదు. అందుకే మేము ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్ళి మేము ఓటు అడుగుతామని మీ ద్వారా తెలియజేస్తాం. జనసేన పార్టీ కూడా మున్సిపాలిటీకి సంబంధించిన
జరగబోతున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతుందని జనసేన పార్టీ ప్రకటించింది. ఆల్రెడీ ఇక్కడ క్యాడర్ ఉంది. జనం సమస్యల మీద మేము పోరాడుతూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అధికారంలో ఉన్నాం. అక్కడ మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు కూడా మంచి చేస్తామనేటువంటి ఉద్దేశం, ఆ సందేశం కూడా పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గ్రౌండ్లోకి వెళ్తాం. ఖచ్చితంగా మంచి సీట్లు వస్తాయనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. జనం కూడా మంచి చేసేటువంటి ఆలోచన మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తామనేది జనసేనకు సంబంధించినటువంటి తెలంగాణ ఇన్ఛార్జ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి ఎట్లాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి, వేరే పార్టీలు ఏ విధంగా వాటి రెస్పాన్స్ ఇస్తాయనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పోటీకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ సురేష్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.